అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ఇంట్లో కర్రీ లేదనమాట. ఇదిగోండి చికెన్. ఇది కేఎఫ్సీ చికెన్. దీనికి ఇప్పుడు మేము వంటకం చేస్తాం. ముందుగా ఆనియన్ తీసుకుందాం. ఇంట్లో ఒకటే ఉండదన్నమాట. ఏం చేయడం తప్పదు. నిజానికి నాకు చికెన్ చేయడం రాదు, కానీ ఏదో ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. తప్పదు. నా పాటలు నేను పడతా. నీ ఎవ తెగవే. ఈ ఎర్రగడ్డలో తలకాయ నొప్పి అయిపోతుంది. ఇడుపు చేస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం వీటిని టమాటాలు వీటిని తీసుకున్నాం. కోసేస్తా. ఇంట్లో పచ్చిమిరకాయలు అయిపోయినాయి కాబట్టి వదిలేద్దాం. వేసేద్దాం మిరప్పొడి. ఎనిమిది ఉన్నాయిరా. వేసేద్దాం. ఏదో కాయలు మిరకాయలు ముందుగా ఇది పెట్టాలి. తర్వాత నూనె వేయాలి. దానికన్నా ముందు కింద మంట పెట్టాలి. ఓకేనా? ఇది గడిచిపోయి దబ్బాలి. ఏం చేస్తున్నారా? ఇప్పుడు దీంట్లో అంత నూనె పోయాలి. తర్వాత ఆవులు పక్కన ఇవి ఉంటాయి కదా, వేసేయాలి. ఎండు మిరకాయలు ఉన్నాయి కదా, వేయాలి. మీరు పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు, పర్లేదు. కాస్త మిక్సింగ్ కొట్టిన తర్వాత ఆనియన్స్ తీసుకొచ్చి వేసేయాలి మొత్తం. ఇప్పుడు మిక్సింగ్ మిక్సింగ్ అల్లం పేస్ట్ కొంచెం ఉంది కాబట్టి ధనియాలు దంచేసేసిన. ఈ ధనియాలు కాదు, దీని పేరేం పేర్రా? ఇది తెల్లగడ్డలు. యాక్చువల్లీ ఇప్పుడు చికెన్ వేయాలన్నమాట. మా చికెన్ అలా ఉడికిపోయింది కదా, కేఎఫ్సీ చికెన్. నేను ఉండరా అర్రా, అందుకే టమాటాలు వేస్తున్నాం. జిరి. ఇప్పుడు మా వాడు మిక్స్ రా. ఇప్పుడు మనం పసుపు రంత, కారం రంత, ఉప్పు రంత, ధనియాల పొడి కొంత వేసేయాలి. టపా కలపాలా. మా వాడు చికెన్ కి పొక్కలు పెడతాడు. ఓ అమ్మో, చాలా పెద్ద పని ఇది, చాలా పెద్ద పని. అమ్మో కష్టం. ఇప్పుడు మనం చికెన్ మసాలా కొంచెం, గరం మసాలా కొంచెం వేసేసాం అనమాట. అంటే నేను ఏదో కొత్తగా చేస్తున్నాను ఫీల్ బాగా, నాకు తెలియదు. ఏదో జాతర ఎక్స్పెరిమెంట్. అంటే మామూలు చికెన్ ఇలా చేయమన్నమాట. ఇది కేఎఫ్సీ చికెన్ కాబట్టి విచిత్రంగా చేస్తాం అనమాట. అరే మామ కొంచెం వాటర్ తీరా, కానీ వాటర్ పోసుకుందాం ఇట్లాగా. సరిపోయింది. కొంచెం మిక్స్ అలా. ఇప్పుడే అక్కడ పుడకలు వస్తున్నాయి అనమాట. అరే మామ చికెన్ ప్లీజ్. ఇదే మా చికెన్. అరే పానకంలో పుడక నూనెరా. ఇదే మా చికెన్. దీన్ని తీసుకుని ఇట్లా పుచ్చ అనేసేయాల. కలుపు రామచ్చా, నువ్వు కలుపు. ఇది చూడండి. ఇది వడల పులుసు లాగా ఉంది. ఇది వడల పులుసు లాగా మా ఇంట్లో మా నాన్న చేస్తాడు. వడల పులుసు భలే ఉంటది. అట్టే ఉంది ఇది. అగండి మీకు సర్ప్రైజ్ చూపిస్తా. కేక్ అనుకుని మా వాడు పాలకో చేసిన. చూడండి ఎంత బాగుందో, అందంగా ఉంది. ఈ కర్రీ మా ముగ్గురు సరిపోదు కాబట్టి చికెన్ కర్రీని కాస్త మేము చికెన్ రైస్ చేద్దాం అనుకుంటున్నాం. అది అన్నం వేస్తారే కలిపెత్తా. ఒకడేస్తారే, రెండేస్తారే, మూడేస్తారే, నలుగుస్తారే, ఎన్నిసార్లు వేస్తారా బాబు. ఇప్పుడు సినిమాటిక్ లెవెల్లో ఒక షాట్ చూడండి. తేకండి ఎంత బాగుందా. అయ్యి భలే ఉంది కదా. దిస్ ఈస్ మై న్యూ చికెన్ వంటకం. కేఎఫ్సీ ఫ్రైడ్ చికెన్ రైస్ వంటకం. ఏదో పోరా బాబు, నీకోసం ఎత్తి పెట్టారా చామడా. బాయ్.